ఈ దినము ఏమి దినం అండి? యవ్వనస్తుల దినమా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి దినం. ఈ దినాన్ని మన భారతీయులంతా కూడా సుమారు 140 కోట్ల మంది ప్రపంచంలో ఏ మూలనున్నా కూడా ఈ దినాన్ని గుర్తు చేసుకొని మరి చక్కటి ప్రతి గృహంలో కూడా ఆనందాన్ని వెల్లుబుకేటువంటి వాతావరణాన్ని కలిగినటువంటి దినము ఈ దినము. హల్లెలూయా. ముఖ్యంగా మన క్రైస్తవులు మరి భారతదేశంలో ఈ 140 కోట్ల మంది కూడాను యేసుక్రీస్తు బిడ్డలుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుచేతంటే ఈరోజు మన భారతదేశం ఈ రీతిలో ఉన్నది అంటే కేవలం క్రైస్తవులే దానికి కారణం. అది మీకు ఒక మాటలో చెప్తే అర్థం కాదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనకి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. ఆ దినాన్ని మనం గుర్తు చేసుకొని మరి భారతీయులంతా కూడా ఆనందించదగినటువంటి దినముగా మనం దాన్ని ఆచరిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కోటి దేశంలో పరిశుద్ధ కృపా సంఘముగా మనం అందరం కూర్చోబడి మరి గడిచినటువంటి 10 సంవత్సరాల నుండి కూడా పరిశుద్ధ కృపా సంఘము మరి దేవుని యొక్క మహాకృపతో ముందుకు నడుస్తూ మరి ఆశీర్వదింపబడినటువంటి విధానాన్ని బట్టి దేవునికి నేను మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మరి ఇది నాన్న మొట్టమొదటిగా యవనస్తుల కూడిక అని పేరు పెట్టి మరి యవనస్తులందరినీ కూడా సమకూర్చి మరి ఆయన సన్నిధిలో నిలవబెట్టాలని ఆశపడ్డాం. కానీ నాకు చాలా తక్కువ మంది యవనస్తులు కనబడుతున్నారు ఇక్కడ. హల్లెలూయా. ఉన్నవాళ్ళు కూడా ఎక్కడెక్కడో దూరంగా కూర్చున్నారు. దేవునికి మహిమ కలుగును కాక. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇందాక కిషోర్ గారు మరి వాక్యాన్ని వివరించారు. నేను కూడా అదే వాక్యాన్ని వివరించాలి. కానీ యవనస్తుడు మరి దేవుని యొక్క మహాకృపలో సుమారు 12 సంవత్సరాల నుంచి ఆయన దేవుని కృపలో వాడబడుతూ ఆయన అనుభవాన్ని మరి మన ముందుంచారు. కాబట్టి ఒక యవనస్తుడు చెప్పిన మాటలు యవనస్తులైన మీరు వినాలి తప్పకుండా. ఏంటంటే మేము కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాం. మేము కూడా ఒకప్పుడు యవనస్తులమే. హల్లెలూయా. కాకపోతే మా అనుభవాలు చెబితే మీకు వింతగా ఉంటాయి. మా అనుభవాల నుంచి మీరు నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. కానీ మీకు చెబితే మీరు వింటారో లేదో తెలియదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కటి మాటలు మాట్లాడారు ఇందాక మనకి కిషోర్ గారు. అదే రీతిగా నేను ఇప్పుడు కూడా అదే మాటలు మీతో చెప్పాలి. ఎందుకంటే ఇది యవనస్తుల కూడిక కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకుందాం, తలలోంచుకుందాం. మహాపరిశుద్ధుడైన మహోన్నతుడా మహిమగల తండ్రి యేసు ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడిక ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతదనుక నీ యొక్క మహా ఉచితమైన కృపలో మమ్మల్ని అందరినీ నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా ఇదిగో తండ్రి నీ పక్షముగా నిలబడి ఉన్నాను. ప్రభా నేను మాట్లాడితే బిడ్డలకి ప్రయోజనము లేదు, కానీ నా నోటిని మీరు బోరగా వాడుకుని మీరే మాట్లాడి సమస్తమును ఆశీర్వాదకరముగా మీకు మహిమకరముగా కూడి వచ్చిన మాకందరికీ మేలుకరముగా జరిగినట్లు సహాయము దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు నీ వాక్య భాగంలోకి వెళుతున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక కిషోర్ గారు చెప్పారు విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట మీరు అందరూ విన్నారు కదండి. ఏ మాట చెప్పండి, చెప్పాలి. బైబిల్ చూడకుండా చెప్పాలి. మీరు విన్నారు అమ్మా. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. హల్లెలూయా, హల్లెలూయా. కాడంటే ఏదో ఒక 100 కేజీలు పట్టుకొచ్చి మేము ఏదో ఊపేస్తున్నారని అనుకోవద్దండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇందాక అయ్యగారు చెప్పారు కనీసం ఒక కుర్చీలు వేసి దాన్ని తుడిచినా
అది కాడితో సమానం. దేవుని సన్నిధిలో నువ్వు వాడబడటము అది కాడితో సమానం అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యవన బిడ్డలు చాలా మంది చాలా రకాలుగా ఈ యొక్క పరిశుద్ధ కృపా సంఘంలో పరిచర్య చేస్తున్నారు. అందుని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యవన కాలంలో కాడి మోయుట అంటే ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని సన్నిధిలో దైవ సేవకులు ఏ పనైతే నీకు అప్పగించారో లేదా దేవుడు నీకు ఏ పని అయితే నిర్ణయించాడో ఆ పనిని మరి తుచ తప్పకుండా మోయడమే కాడి మోయుట. హల్లెలూయా. అదే కాడి. కాడంటే ఏదో 100 కిలోలు బరువట్టుకొచ్చేసి మీ మెడ మీద ఎట్టేసి అరే దొంగండ్రా నాయన అని చెప్పేది కాదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో వాడబడుట నరునికి మేలు. హల్లెలూయా. బాల్యము నుంచే దేవుని సన్నిధిలో వాడబడుతున్నటువంటి అనేక మంది బిడ్డలు ఉన్నారు ఈ లోకంలో. హల్లెలూయా. మరి యవన కాలంలోనే దేవుడి సేవలో అద్భుతంగా మరి విలసిల్లుతున్నటువంటి యవనస్తులు ఉన్నారు ఈ దేశంలో, ఈ కోవిడ్ దేశంలో కూడా. హల్లెలూయా. అందుని బట్టి నేను దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట కూడా ఉంది కదండి. 1 తిమోతి 4వ అధ్యాయము 11వ వచనం నుంచి ఏమది? నీ యవనమును బట్టి నిన్ను ఎవడును తృణీకరింపనీయకుము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటకి అర్థం ఏంటంటే నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము అంటే అర్థం ఏంటంటే ప్రియమైనటువంటి బిడ్డలారా, యవనస్తులు చాలా మంది చాలా విధాలుగా, అది నేను మాటల్లో కూడా చెప్పడానికి నాకు ఇష్టపడలేదు. ఎందుకంటే అనేకమైనటువంటి మరి దేవునికి అహిష్టమైనటువంటి కార్యాలను యవన వస్తువులు చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. హల్లెలూయా. హల్లెలూయా. ధూమపానం చేస్తున్నారు, మద్యపానం చేస్తున్నారు, మరి ఇంకా ఏంటి గుట్కా, ఇంకా ఏంటి ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళకి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ మొబైల్ వచ్చినప్పటి నుంచి ఈ యొక్క మరి దాంట్లో భయంకరమైనటువంటి పోస్టింగ్లు పెడుతూ భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది యవనస్తులు ఉన్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, వాళ్ళని చూసి సమాజం ఏం చేస్తుంది? అసహించుకుంటుంది. హల్లెలూయా. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. ఎవడు కూడా నేను వేలు పెట్టి చూపించడానికి వీలు లేకుండా నువ్వు బ్రతకమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ యవనస్తులు ఏం చేస్తున్నారు? ఒకసారి మనం చేసుకుందాం, మనం ఆలోచన చేసుకుందాం. మన యొక్క మైండ్ని ఒకసారి సరైనటువంటి స్థితికి తీసుకొచ్చి ఆలోచిద్దాం. హల్లెలూయా. మరి చాలా మంది తల్లులు ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. మరి నేను తప్పు పట్టలేదు, దయచేసి మన్నించండి. స్వదేశంలో బిడ్డల స్థితి ఎలా ఉందో కేవలం మనకి దేని వల్ల తెలుస్తుందండి? ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల తెలుస్తుంది, ఈ యొక్క ఫోన్ల వల్ల తెలుస్తుంది. అంతే కదా, ఇక్కడి నుంచి మనం చూడలేం కదా వాళ్ళని. హల్లెలూయా. ప్రియమైనటువంటి బిడ్డలారా, అనేక మంది యవనస్తులు యవన కుమార్తెలు మరి భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారంటే కారణం ఏంటంటే ఇదే నాన్న, వారికి దేవుని భయం ఎంత మాత్రము కూడా లేదు. కాబట్టి సమాజం వాళ్ళు ఏం చేస్తుందండి? తృణీకరిస్తుంది. హల్లెలూయా. తృణీకరిస్తుంది వాళ్ళని. యవన కాలంలో ఈ కాడి మోయుట నరునికి మేలు అనేటువంటి అద్భుతమైనటువంటి మాట బహుశా నేను మనసును పెట్టుంటే నా స్థితి మరోలా ఉండేదేమో. హల్లెలూయా. హల్లెలూయా. యవన కాలంలోనే నేను బిషప్ అయి ఉండేవాడినేమో. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక అయ్యగారు చెప్పారు ఒక మాట, కిషోర్ గారు, ఏంటండి పండు అది మొగ్గగా ఉంటుంది కదా, మొగ్గని ఎదుగుతుంది కదా, ఎదిగిన తర్వాత అది అలాగే ఉంచితే ఏమవుతుంది? ముగ్గుపోతుందంట. ముగ్గుపోయి ఏమవుతుంది? పడిపోతుంది, రాలిపోతుంది. హల్లెలూయా. రాలిపోయినటువంటి పండు ఫర్ ఎగ్జాంపుల్ అది వడిలిపోయి చూడడానికి బాగాలేదు అనుకోండి, ఎవరైనా తీసుకొని తింటారు కదండి? తినరు కదండి, చెత్తలో పడేస్తారు తీసుకెళ్ళి. హల్లెలూయా. అలాగే ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు. ఓకే, నేను పండుతో సమానం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పండుతో సమానం అంటే ఈ దినాన మోషే గారు చెప్పినట్టుగా మరి మోషే గారు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. ఏమని? మానవుని వయసు ఎంత అండి? ఆయుష్ ఎంత అన్నాడు? 70. ఎక్కువ బలం ఉంటే
ఇంకా 80 సంవత్సరాలు అంటే ఇంక నేను ఎంతకాలం బతుకుతానంత దీని అర్థం ఏంటి? గొప్పదా? అవునా? దేవుని మహిమ కలుగా ఆలోచించండి. నేను అంటున్నమాట నేను జోక్గా తీసుకోకండి, దయచేసి జోక్గా తీసుకోవద్దు. హల్లెలూయా. దేవుని ఆ కృప నాపై ఉన్నది కాబట్టి ఇంకా నేను ఆరోగ్యంగా ఉన్నాను. హల్లెలూయా. ఇంకా నేను చూడగలుగుతున్నాను. హల్లెలూయా. ఇంకా నేను పని చేయగలుగుతున్నాను. హల్లెలూయా. ఇంకా నేను నడవగలుగుతున్నాను. హల్లెలూయా. ఇంకా నేను బరువులు ఎత్తగలుగుతున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేనే ఇలా చేయగలిగితే యవనస్తులు మీరింకెంత చేయాలా? చెప్పండి. యవనస్తులు మీరు ఇంకెంత చేయాలా? హల్లెలూయా. 50 కిలోలు బియ్యం బస్తా ఇప్పుడున్న యవనస్తుడు ఎవడైనా తనకు దాన్ని లేవ తీసుకుని భుజం మీద పెట్టుకోగలదా? చెప్పండి. నేను పెట్టుకుంటా పందెం కాస్తా, నేను పెట్టుకుంటా. 50 కిలోలు నేను లేవ తీసుకుని భుజం మీద పెట్టుకుంటా. మీరు పెట్టుకోగలరా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము ఆరోగ్యం. హల్లెలూయా. ఆరోగ్యాన్ని కోల్పోతే ప్రియమైనటువంటి బిడ్డలారా మనం ఏమీ చేయలేము. ఏ కాడి మోయలేము, ఎలాంటి కాడి మోయలేము. హల్లెలూయా. బకెట్తో నీళ్లు పట్టుకెళ్ళి తల్లిదండ్రులకి సహాయం చేసేటువంటి కొడుకులు ఉన్నారా? లేరు. హల్లెలూయా. మా అమ్మగారికి 75 సంవత్సరాలు, మనవరాళ్ళు ఉన్నారు, మనవలు ఉన్నారు, ఏ పని చేయరు. 75 సంవత్సరాలు ఆవిడ ఇంకా చేస్తుంది, వాళ్ళు గొండి పెడుతుంది, వాళ్ళ బట్టలు తిరుగుతుంది, వాళ్ళకి సమస్తము సమకూర్చి పెడుతుంది. మా అమ్మగారికి 75 సంవత్సరాలు ఈరోజు. హల్లెలూయా. దేవుని కృప, దేవునికి మహిమ కలుగునుగా. అయితే యవనస్తులు మీరేం చేస్తున్నారు? చెప్పాలి. ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో ఉన్న మీరు దేవుని పరిచర్యలో ఆయన కాడి మోస్తున్నారా? ఒకప్పుడు నేను మొయ్యలేదు, అందుకు నేను ఇప్పుడు సిగ్గుపడుతున్నా. హల్లెలూయా. నాకు బాల్యం నుంచి నాకు బైబుల్ తెలుసు. బాల్యం నుంచి నేను సండే స్కూల్కి వెళ్ళాను, చర్చికి వెళ్ళాను, అన్నీ చేశాను. కానీ ఎప్పుడు నా బుర్రలోకి ఎక్కలా ఏమీ కూడా. హల్లెలూయా. నా యవ్వనాన్నంతా నేను వ్యర్థంగా పాడు చేసుకున్నాను. దేవునికి మహిమ. దేవుని విషయంలో నా యవ్వనాన్నంతా నేను పాడు చేసుకున్నాను. ప్రియమైనటువంటి బిడ్డలారా, కానీ ఇప్పుడు ఆరాటపడుతున్నా దేవుని సేవ చేయాలని ఆరాటపడుతున్నా. కానీ బాధ్యతలు, బరువులు ఎన్నో 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 ఉన్నాయి. కానీ యవనస్తుడికి అవి ఏమైనా ఉన్నాయా? హ్యాపీగా నాకు 2 పిల్లలు పుట్టే వరకు కూడా సంపాదన ఏంటి తెలియదు. అమ్మ నాన్న మీదే ఆధారపడి బతికేవాడిని, హ్యాపీగా తిరిగేవాడిని, బాధ్యత లేకుండా. కానీ ఒక సామెత ఉందండి, యవన కాలంలో సంపాదించుకుంటే వృద్ధాప్యంలో కూర్చుని తినొచ్చంట. హల్లెలూయా. ఇది చాలా చక్కని మాట, ఇది అద్భుతమైనటువంటి మాట. యవన కాలంలో సంపాదించుకుంటే వృద్ధాప్యంలో కూర్చుని తినొచ్చు. కానీ యవనాన్ని పాడు చేసుకుంటే వృద్ధాప్యంలో నాలా ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. యవన కాలాన్ని వృధా చేసుకున్నవాడు వృద్ధాప్యంలో కష్టాలు పడాలి, చచ్చేంత వరకు. నాలా చచ్చేంత వరకు కష్టపడాలి చెప్తున్నాను ప్రియమైనటువంటి బిడ్డలారా. అదే రీతిగా దేవుని సన్నిధిలో, దేవుని ఆలయములో మీరు వాడబడితే హల్లెలూయా ఉన్నత శిఖరాలకి, నా వయసు వచ్చినప్పటికి దేవుడు మిమ్మల్ని ఎక్కడో ఉన్నత శిఖరాల్లో నిలబెడతాడు. హల్లెలూయా. బిషప్పులుగా నిలబెడతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియమైనటువంటి యవ్వన బిడ్డలారా, మీ యవ్వనాన్ని బట్టి ఎవడు మిమ్మల్ని తృణీకరింపనియవద్దు. హల్లెలూయా. మీరు చేస్తున్న పనిని బట్టి, మీరు తిరుగుతున్న తిరుగును బట్టి, మీరు చేస్తున్న వేషాలను బట్టి ఎవ్వడు కూడా మిమ్మల్ని ఛీ అని అనడానికి వీలు లేదు. అదే దేవుడు చెప్తున్నాడు, నీ యవ్వనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము. హల్లెలూయా. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ మాటలు అనుభవంతో చెప్తున్నా, అనుభవంతో రంగరించి అనుభవించి చెబుతున్నా. హల్లెలూయా. నన్ను వయసును బట్టి ఎవడైనా గౌరవిస్తాడేమో కానీ నా స్థితిని బట్టి నన్ను ఎవడో గౌరవించడు. హల్లెలూయా. స్థితి అంటే తెలుసా? మేడలు ఉండాలి, మిద్దులు ఉండాలి. హల్లెలూయా. మేడలు ఉండాలి, మిద్దులు ఉండాలి, కార్లు ఉండాలి. హల్లెలూయా.
ఆ ఉంటే నీ వెనకాల 100 మంది తిరుగుతారు. అవేమీ లేనప్పుడు నీ వెనక ఎవ్వడు రాడు. హల్లెలూయా, హల్లెలూయా. యవ్వన కాలంలో ఉన్నప్పుడు నేను అనేకమైనటువంటి అంటే ఫ్రెండ్స్తో స్నేహం చేస్తే వాళ్ళు రకరకాల మనుషులు. హల్లెలూయా. మరి ముఖ్యంగా మద్యపానాసక్తులు అప్పుడే ఉంది ఇది మద్యపానాసక్తి. హల్లెలూయా. నేను కూడా వాళ్ళతో కలిసి వెళ్ళిన వాడిని. హల్లెలూయా. ఒంట్లో ధనమంతా పట్టుకెళ్ళి వాళ్ళకి దారబోసిన వాడిని. హల్లెలూయా. మరి వాళ్ళు తాగడానికి లేదు, నా చేతి వాచ్ కూడా పట్టుకెళ్ళి వాళ్ళు పెట్టేసుకుని తాగేసి వచ్చేవారు. విడిపి తెచ్చుకోరా. హల్లెలూయా. ఇది యవ్వన బిడ్డలు, యవ్వనస్తులు చేసే పనులు ఆ రీతిగా ఉంటాయి. మళ్ళా నేను వెళ్ళి అది విడిపి తెచ్చుకున్నామని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అందులో చాలా మంది ఇప్పుడు నిద్రించారు అనుకోండి, వాళ్ళ గురించి మాట్లాడడం అంత బాగుండదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, నా సమకాలీయులు చాలా మంది నిద్రించారు. తాగి 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 చచ్చిపోయారు. హల్లెలూయా. యవ్వనం నుంచే తాగి 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 చచ్చిపోయారు వాళ్ళు చాలా మంది. ఇంచుమించు నా సమకాలీయులు, నా క్లాస్మేట్స్ 4-5 చచ్చిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి యవ్వన బిడ్డలారా, ఇది యవ్వనస్తుల కూడిక కాబట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీ యవ్వనాన్ని బట్టి ఎవ్వడును మిమ్మల్ని తృణీకరింపనియొద్దు. హల్లెలూయా. ఎవడు కూడా మీ గురించి చెడుగా చెప్పుకోవడానికి వీల్లేదు. మీరు దేవుని బిడ్డలు, దేవుని సన్నిధిలో వాడబడుతున్నటువంటి వారు. కాబట్టి మిమ్మల్ని గురించి ఎవరు చెడుగా చెప్పుకోవడానికి వీలు లేదు. ఎక్కడ కూడా. ఇక్కడ కానీ, మీ ఇంటి దగ్గర కానీ, మీ కుటుంబంలో కానీ, మీ బంధుమిత్రుల్లో కానీ, మీ రక్త సంబంధికుల్లో కానీ, మీ అన్నదమ్ముల్లో కానీ, మీ అక్క చెల్లెల్లో కానీ ఎవ్వరు కూడా మిమ్మల్ని తృణీకరింపకుండా చక్కని రీతిలో మీరు బ్రతకగలిగితే దేవుడు మిమ్మల్ని ఎక్కడో ఉంచుతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కీర్తనల గ్రంథం 119:9 ఒక మాట ఉంటుందండి, ఒకసారి తీద్దాం. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. యవ్వనస్తులు దేని చేత తమ నడతను దేని చేత? దేవుని సన్నిధిలో ఉన్నారు కదా, దైవజనుడు చెబుతున్నటువంటి మాటలను, అలాగే పరిశుద్ధ గ్రంథంలో మీ కొరకు అనేక చోట్ల యవ్వనస్తుల కొరకు అనేక రిఫరెన్స్లు ఉన్నాయి నా దగ్గర. అనేకం ఉన్నాయి. వాటన్నింటినీ చెప్పడానికి నాకు సమయం సరిపోదు. నాకు ఇచ్చిందే 30 minutes. హల్లెలూయా. 30 minutesలో ఏదో నా అనుభవం చెప్పడానికే సరిపోతుంది, నా ఉపతి కాదని చెప్పడానికే సరిపోతుంది, వాక్యం చెప్పడానికి సరిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్ని రిఫరెన్స్ యవ్వనస్తుల కొరకు, ఎన్ని రిఫరెన్స్ ఉన్నాయంటే చెప్పలేదు. ఎన్ని రిఫరెన్స్ ఉన్నాయి యవ్వన బిడ్డల కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగా? యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? దేవుని యొక్క వాక్యము చేతనే తప్ప ఈ లోకంలో ఏమి చేత కూడా మీరు శుద్ధి చేయబడరు. ప్రియమైనటువంటి బిడ్డలు, హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలు, క్రీస్తుని ఆరాధించువారు తమ నడతని ప్రభు యొక్క వాక్యము చేతనే శుద్ధి చేసుకోగలుగుతారు. హల్లెలూయా. దేవుని వాక్యమే మిమ్మల్ని శుద్ధి చేయగలదు. దేవుని వాక్యమే మిమ్మల్ని నడిపింపగలదు. దేవుని వాక్యమే మిమ్మల్ని అందరం ఎక్కించగలదు. దేవుని వాక్యమే మేము బిషప్పులుగా చేయగలదు. దేవుని వాక్యమే మేము పరిచారకులుగా చేయగలదు. దేవుని వాక్యమే మిమ్మల్ని పాస్టర్లుగా, రెఫరెన్స్గా తీర్చిదిద్దగలదు. హల్లెలూయా. ప్రియమైనటువంటి బిడ్డలారా, మీ యవ్వనాన్ని బట్టి ఎవ్వడూ కూడా మిమ్మల్ని తృణీకరించడానికి వీలు లేదు. అదే రీతిగా ప్రభు యొక్క వాక్యమును బట్టి మీరు శుద్ధి చేసుకోబడాలి. కాబట్టి నిత్యము ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన యొక్క మరి చెప్పినటువంటి ఆ యొక్క అడుగు జాడలో మీరు నడిచినట్లయితే మీరు దేవుని దృష్టిలోను అలాగే మరి ప్రజల దృష్టిలోను ఉత్తములుగా ఎదగగలుగుతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఒక యవనస్తుని చూద్దామంట మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో. ఒక యవనస్తుడు ఉంటాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 20 వచనంలో చూద్దాం. చూడండి. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ నేను అనుసరించుచునే ఉన్నాను, ఇంకను నాకు కొదువ ఏమని ఆయన్ని అడిగాడు. అందుకు యేసు, నీవు పరిపూర్ణ మగుటకు కోరిన ఎడల పోయి
నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా. ఇక్కడ నీకున్న ఆస్తిని అమ్మి అని అంటే, ఆస్తి అంటే ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం ఇక్కడ ఒక యవన బిడ్డల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి యవనస్తుడికి ఉన్నటువంటి అనేకమైనటువంటి కొన్ని ఉంటాయి. హల్లెలూయా. ఆశలు ఉంటాయి, అవును కదండి. కొన్ని ఆశలు ఉంటాయి, అది మీకు చెప్పక్కర్లేదు అనుకుంటాను. హల్లెలూయా. యవనస్తుడికి అనేకమైన ఆశలు ఉంటాయి. ముఖ్యంగా యవన బిడ్డకి మంచి భార్య కావాలి, నాకు మంచి భార్య కావాలి, అందమైన భార్య కావాలి అని కోరుకుంటాడు. అవునా అవునా కదా. అలాగే నేను ఒక మంచి స్థితిలో ఉండాలి, నాకు మంచి ఉద్యోగం ఉండాలి, మంచి జీతం ఉండాలి, మంచి ఉండాలి, మంచి స్థితి కలిగి ఉండాలని కోరుకుంటాడు. అవునా కదా. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి యవనస్తుడికి అన్నీ ఉన్నాయి, సమస్తం ఉంది, అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మరి నిత్య జీవానికి వారసుడు అవడానికి నేను ఏం చేయాలి ప్రభువా అని అడుగుతాడు వెళ్ళి. నాయనా, నిత్య జీవానికి వెళ్ళడానికి నీలో కొన్ని ఆటంకమైన కొన్ని ఉన్నాయి, వాటిని కొంచెం త్యజించి నువ్వు నా దగ్గరికి రాగలిగితే నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావని చెప్పాడు యేసు ప్రభు వారు. హల్లెలూయా హల్లెలూయా. సాక్షాత్తు దేవుడే, ఈ సృష్టికర్త, ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తయే ఆయనకి చెప్తా ఉన్నాడు ఏమని, నీకొకటి కొదవగా ఉంది, నువ్వు వెళ్ళి నీకున్నటువంటి ఆస్తిని అమ్మి నన్ను వెంబడించమన్నాడు. అది పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదని మనందరికీ తెలుసు, అవునా కాదా. మనకందరికీ తెలుసు. ధరించుకోవడానికి వస్త్రాలు ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, అలాగే బ్రతకడానికి కావలసినటువంటి జీవనోపాధి ఉండాలి. ఇవన్నీ మనకి కావాలి. అది ప్రభువుకు తెలియక కాదు, ఆ విషయం చెబుతా. హల్లెలూయా. ఆ ఖురాన్ని పరీక్షించాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకున్న ఆస్తులన్నీ ఆయనకు ఉంటాయి, ఎక్కడికి పోవు. కానీ వాటిని చూసుకొని ఏం చేశాడు, ప్రభువుని వెంబడించలేకపోయాడు. హల్లెలూయా. ఈ దినాన్ని కూడాను చాలా మంది మరి ఈ లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాలకో లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి మోహానికో బానిసలయ్యి మరి దేవుణ్ణి వెంబడించలేకపోతున్నారు. అనేక మంది యవ్వనస్తులు, ఇందాక చెప్పాను, వాళ్ళకి లేనటువంటి అలవాటంటూ లేదు ఈ రోజుల్లో ఆ యవ్వన బిడ్డలకి. మరి అవన్నీ విడిచిపెట్టి దేవుడు రమ్మంటున్నాడు. అవన్నీ విడిచిపెట్టు, అవన్నీ మీకు నాశనానికే తప్ప ఏమి నీ కూడా తీసుకురావు, ఏమి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చవు. నన్ను వెంబడించు, నా వాక్యాన్ని వెంబడించు, నా వాక్య ప్రకారంగా నువ్వు జీవించు అని ప్రభువారు పిలుస్తున్నాడు ఈ మధ్యాహ్నకాల సమయంలో. ప్రియమైనటువంటి యవ్వన బిడ్డలారా, హల్లెలూయా. మీకున్నటువంటి దేవునికి అయిష్టమైన ప్రతి కార్యాన్ని కూడా విడిచిపెట్టి నాతో రమ్మని, నన్ను వెంబడించమంటున్నాడు ఆయన. నా వాక్యాన్ని వెంబడించు, నన్ను వెంబడించు. నువ్వు వెలిగింపబడటమే కాదు, నీ ద్వారా అనేక మంది వెలిగింపబడతారు. దేవుని మహిమ కలుగుగాక. నీవు మాత్రమే వెలిగింపబడడము కాదు ప్రియమైనటువంటి బిడ్డలారా. ఓ యవ్వన బిడ్డ, నీ ద్వారా అనేక మంది యవ్వన బిడ్డలు వెలిగింపబడతారు, నిన్ను వెంబడిస్తారు. హల్లెలూయా. నీ అక్క చూడండి, క్రీస్తు బిడ్డ అని తెలియాలంటే ఇక్కడ మనం ఏదో బోర్డు తగిలించుకొని తిరగడం కాదు. నేను క్రైస్తవుడిని అని ఒక బుక్ పట్టుకుని బైబిల్ పట్టుకుని ఊరంతా తిరగడం కాదంట. మనల్ని చూసి ఒరే వీడు క్రైస్తవుడురా అని ఎలా తెలుస్తుందంటే నీ నడతను బట్టి తెలుస్తుంది. హల్లెలూయా. నీ మాటను బట్టి తెలుస్తుంది, నీ పలకరింపును బట్టి తెలుస్తుంది, నీ ప్రేమను బట్టి తెలుస్తుంది, నువ్వు నడుస్తున్న మార్గమును బట్టి తెలుస్తుంది, నువ్వు అనుసరిస్తున్నటువంటి నీ యొక్క ఆ యొక్క స్థితిని బట్టి వారికి తెలుస్తుంది. హల్లెలూయా. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, దయచేసి నన్ను మరోలా అనుకోవద్దు. నా కుమారుడి పెళ్లికని నేను వెళ్ళా 2013. వెళ్ళిన తర్వాత 2 రోజులు మన్నాడు 2వ రోజులు పెళ్లి జరుగుతుంది. పెళ్లి కూతురుని కూడా నేను చూడలే, మా కోడని మా పెద్ద కోడని కూడా చూడలేదు పెళ్లికి ముందు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. వెళ్ళిన తర్వాత అక్కడంతా చాలా అడవడిగా చేశారు, స్టే చేశారు, చక్కగా చేశారు. మరి కొంత దైవజనులు వచ్చారు, కూర్చున్నారు, చాలా డిఫరెంట్గా అలంకరణ చేశారు, చాలా బాగుంది. నేను సూటు కూడా వేసుకున్నాను, హ్యాపీగా వెళ్ళి అందరితో పాటు ఉన్న తర్వాత
అందరూ చూసి ఈయన ఎవడో సేవకుడు ఎక్కడి నుంచో వచ్చాడులే అనుకున్నారు తప్ప నేను ఆ ఊరు నన్ను ఎవడు అనుకోవట్లే. దేనికి మహిమకరం కాదు. ఎందుకు అనుకోవట్లే? అప్పుడు అంతకు ముందు ఎంఎస్ రాజు, నా పేరు సత్యనారాయణ. హల్లెలూయా. నా పేరు పూర్తి పేరు సత్యనారాయణ. మా నాన్నగారి పేరు గంగరాజు. కాబట్టి నేను బాప్తిజం తీసుకున్నప్పుడు నా పేరులోంచి సత్య, మా నాన్నగారి పేరు నుంచి రాజు తీసుకొని సత్యరాజుగా మార్చుకున్నాను. అందుకని నన్ను ఎంఎస్ రాజు అంటారు. హల్లెలూయా. ఎం అంటే మందపాటి, ఎస్ అంటే సత్య రాజు, ఎంఎస్ రాజు. ఇది నా యొక్క పేరుకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. హల్లెలూయా. అప్పుడు చూస్తున్నారు, అయిపోయింది, పిల్ల అయిపోయింది, అంత అయిపోయింది. మన్నాడు సండే రోజుని నేను వెళ్ళాను. మా ఎదుర్కొంటాను మా చర్చ్ ఉంటుంది, మాది అది ఫెయిత్ మిషన్ చర్చ్ మాది. వెళ్ళుంటే వాక్యం ఇచ్చారు, చెప్పాను. అందరూ లైన్ పెట్టారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. ప్రార్థన చేయించుకుంటుంటే ఆ సూటు బూట్లో ఉన్నానేమో కొంచెం డిఫరెంట్గా కనపడుతున్నాను జనాలకి. మా వాళ్ళు ఎవరో నన్ను గుర్తుపట్ల. చాలామంది నేను సేవకుడిని ఎక్కడి నుంచో వచ్చానని అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఆవిడని, అమ్మ ఎలా ఉన్నావు అమ్మ? అది బాబా నేను మీకు తెలుసా? అమ్మ నేను ఫలానా. అయ్య బాబు కొడుకు నువ్వా బాబా? ఎవరో పెద్ద సేవకుడు ఇచ్చారనుకున్నాను. బాబాయ్ నువ్వా? చాలా వందనాలైనా, చాలా వందనాలు. డిఫరెంట్ అక్కడ ఉన్నట్టు ఆ ఫీలింగ్స్ చూస్తే నాకు ఎంత ఆనందం వేసిందంటే ప్రియమైనటువంటి పెట్టానా. అప్పుడు తెలిసింది నేను ఎవరినో వాళ్ళకి. హల్లెలూయా. నన్ను అల్లర్చిల్లరగా చూసినటువంటి వారు, నేను మరి ఊళ్ళోకి వెళ్తుంటే రకరకాలుగా కామెంట్ చేసినటువంటి వాళ్ళు ఆ రోజుని నన్ను ఎంతగానో గౌరవించారు, ఎంతగానో అభిమానించారు. ఎందరో ప్రార్థన చేయించుకున్నారు, ఎంతో మంది నన్ను చేశారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు నిన్ను అలా మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ యవ్వనాన్ని బట్టి ఎవడో నేను తృణీకరింపనుకుంటున్నాను. నన్ను తృణీకరించారు యవ్వనంలో ఉన్నప్పుడు. ఎందుకంటే మనం చేసిన పనులు అలాంటి మామూలు పనులు చేయాల. భార్య కూడా ఉందని నేను దాయట్లే, ఆవిడికి కొన్ని విషయాలు తెలుసు. హల్లెలూయా. అయినప్పటికీ మా తల్లి భరించింది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యవ్వన బిడ్డలారా, నిజంగా మీరు చాలా అదృష్టవంతులండి. నిజం కూడా చెప్తాను మీకు. ఇప్పుడు మీరు దేవుని సన్నిధిలో అలాగా మరి ప్రారంభం నుంచి చివరి వరకు ఉంటూ ఉన్నారంటే చాలా చాలా సంతోషం వస్తుంది. నేనైతే అలా వెళ్ళేవాడిని, ఇలా దండం పెట్టుకుని ఇలా వచ్చేసేవాడిని. అలా వెళ్ళేవాడిని, ఇలా దండం పెట్టుకుని ఇలా వచ్చేసేవాడిని. ఏమన్నా వానికంటే ఆ డబ్బాలు వేసేసేవాడు. ఏది క్యాథలిక్ చర్చ్ మాలియాలో. హల్లెలూయా. 1996 దేవుడు నాతో మాట్లాడి ఆయన సేవకి అంటే ఆయన బాప్తిస్ట్ సాక్షులకు పిలుచుకొని మరి ప్రభువు నన్ను తన యొక్క రక్తంతో కడిగి శుద్ధీకరించి తన సేవలో వాడుకుంటున్నాడు. తర్వాత కూడా నేను 2 సంవత్సరాలు దేవుని సన్నిధిలో గొప్పగా వాడబడ్డాను యవ్వనంలో ఉండగానే. కానీ సాతానుడి వల్ల నన్ను పడలిస్తే లేవడానికి 14 సంవత్సరాలు పట్టింది నాకు. హల్లెలూయా. కాబట్టి యవ్వన బిడ్డలారా, మీకు చెప్పేది ఏంటంటే సాతానుడు మిమ్మల్ని పడద్రోయడానికి చూస్తాడు, మీరు నిలబడగలగాలి. హల్లెలూయా. అలాగే ఎంఎస్ రాజుగా పడిపోయి 13 సంవత్సరాలు మళ్ళీ లోకంలో కలిసిపోయి మళ్ళా దేవుడిలోకి వచ్చి ఇప్పుడు ప్రాకులు అడిగితే ప్రయోజనం ఏమీ లేదు. హల్లెలూయా. అయినప్పటికీ నేను దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. పరిశుద్ధ కృపా సంఘంలో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆయన నిలబెట్టాడు అంటే దేవుని మహాకృప. హల్లెలూయా. నా కళ్ళ ముందు ఎంతో మంది పరిశుద్ధ కృపా సంఘంలోకి వచ్చారు వెళ్ళారు, వచ్చారు వెళ్ళారు, వచ్చారు వెళ్ళారు, వచ్చారు వెళ్ళారు. కానీ మమ్మల్ని మాత్రం దేవుడు అక్కడే నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ ప్రేమ, ఈ అభిమానం ఈ సంఘంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలతో, సంఘ కాపరితో, అలాగే సంఘ కాపరి నాకు ఇచ్చినటువంటి మరి ఈ యొక్క స్థితిని బట్టి, అలాగే దేవుడు నాకు ఇచ్చిన ఈ కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టి మీ మధ్య నేను వాక్యం చెప్పగలుగుతున్నానంటే దేవుని యొక్క మహాకృప. ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా. ప్రియమైనటువంటి యవ్వన బిడ్డలారా, మీకు అందరికీ మరొక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీ యవ్వనాన్ని బట్టి మిమ్మల్ని ఎవ్వడూ తృణీకరించడానికి వీల్లేదు. దేవుని వాక్యమును మీరు చేత పట్టుకొని దేవుని వాక్యము ద్వారా మీరు మరి శుద్ధీకరింపబడి మరి జ్యోతుల వలె ఆయన సన్నిధిలో మీరు మెలగాలని ఎక్కడెక్కడో ఊహించినంత ఎత్తులోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్లాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చెప్తున్నాడు ఇక్కడ యెషయా ప్రవక్త 40 అధ్యాయం 30 వచనం అంట.
యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారంట. చూడండి ఒకసారి బైబిల్ తెరిచి యెషయా గ్రంథం 40 అధ్యాయము 30 వచనం. బాలురు సొమ్మసిల్లుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. హల్లెలూయా. చాలమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మానవ నైజం సహజముగా దేవుడు ఎరిగినటువంటి వాడు. యవన కాలంలో పసిపిల్లలు చూడండి. ఇప్పుడు మనోడు ఉన్నాడు, చిన్నోడు, మనవడు పరిగెడతా వస్తుంటాడు, పడతాడు. కనీసం 10-15 సార్లు పడతాడు ఇక్కడ. హల్లెలూయా. ఎందుకు పడతాడు? ఆడు పరిగెడతాడు కానీ నిలుపుకోలేడు, పడిపోతాడు. హల్లెలూయా. అవునే కదా. తప్పక పిల్లలు చూడండి, పిల్లలు ఏం చదవమనువా? బాలురు సొమ్మసిల్లుతారు, పడిపోతారు. వాళ్ళు పడిపోతారు, పరిగెడతా ఉంటారు, పడిపోతారు. ఎందుకు పడిపోతారు అలాగే తెలియదు. అలాగే యవ్వన బిడ్డలు కూడాను తన యవ్వనంలోనికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ యొక్క హార్మోన్స్ ప్రభావం వల్ల అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి స్థితి, ఆ కోరికలు అవన్నీ కూడా మనిషికి సహజం. స్త్రీకి కానీ పురుషుడికి కానీ యవ్వనంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా 15 సంవత్సరాల మొదలుకొని 20 సంవత్సరాల లోపు పిల్లలకు మనం చెప్పాలంటే చాలా కష్టం. వాళ్ళని మరి నిరోధించాలంటే చాలా కష్టం. కానీ దేవుని వాక్యం చెబుతుంది తప్పకుండా దేవుని వాక్యం చేత వాళ్ళు శుద్ధీకరించబడతారని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్పిన వినరండి. అమ్మ చెప్పిన వినరు, నాన్న చెప్పిన వినరు, అన్న చెప్పిన వినరు, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పిన వినరు, ఎవరు చెప్పినా వినరు. అసలు వినరు, విన్నట్టుంటారు కానీ వాళ్ళ పనులు చేసుకుంటారు. తప్పకుండా తొట్టిల్లుతారని దేవుని గ్రంథం చెబుతూ ఉంది. కానీ దేని వల్ల వాళ్ళు శుద్ధీకరించబడతారు, దేని వల్ల వాళ్ళు స్థిరపరచబడతారు, దేని వల్ల వాళ్ళు నిలబడగలుగుతారు అనే విషయాన్ని కూడా దేవుడు దీంట్లోనే రాయించాడు. దేవుని యొక్క వాక్యము చేత పట్టుకొని దాన్ని మనం పఠించి దాన్ని గ్రహించి తగు రీతిగా జీవించగలిగినప్పుడు ఆ యొక్క యవనేచ్ఛల నుండి మనం మరి తప్పించుకోగలుగుతామని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఏదో పరిశుద్ధ గ్రంథం దేవుడే చెప్పాడు కదండి మేము పడిపోతామని, అందుకే పడిపోయాం అని అనొచ్చేమో. హల్లెలూయా. కాబట్టి మానవ సహజం, మానవ స్వభావం అలాంటిది. మానవుల్లో దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క ఈ స్థితి అలాంటిది. ఆ యవ్వనంలోకి వచ్చినటువంటి బిడ్డలకి అనేకమైన ఆలోచనలు వస్తాయి. అనేకమైన ఎవరు చెప్పినా వినరు. ఈ ప్రేమలు, దోమలు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? దానివల్లే ఆకర్షణ ఆలోచన ఉండదు వాళ్ళకి, ఆకర్షణ తప్ప. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని యొక్క వాక్యం చేతనే వాళ్ళు స్థిరపరచబడతారు, ఘనపరచబడగలుగుతారు. అనేకమైనటువంటి అద్భుతాలు చేయడానికి దేవుడు కృప చెబుతాడు వాళ్ళని. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, యవ్వన కాలంలో ఉన్న మీరు మీ యవ్వనాన్ని బట్టి ఎవరు కూడా మిమ్మల్ని ధృవీకరించుకోకుండా దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ముందుకు నడవాలని ఆశపడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులారా మీరు దుష్టుని ఎదిరించి ఉన్నారు. 1 యోహాను 2వ అధ్యాయము 13-14 వచనాలు సార్ చదువుదామా? యోహాను సువార్త కాదు, 1వ యోహాను లాస్ట్ ఉంటే చూడండి. 1వ యోహాను 2వ అధ్యాయం 13-14 వచ్చింది. తండ్రులారా మీరు ఆది అమ్మా కనుక కాదు ఒక్క నిమిషం 1 యోహాను 2వ అధ్యాయము 13వ వచనం. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, ఇది మనకు కావాల్సింది. ఇది యవనస్తులారా మీరు దృష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకును రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది,
మీరు దుష్టిని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ కృపా సంఘంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. మీరు దుష్టుని ఎదిరించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మీరు దుష్టిని ఎదిరించగలుగుతారంటే దేవుని వాక్యం మీలో ఉన్నప్పుడు. హల్లెలూయా. దేవుని వాక్యము మీలో ఉన్నప్పుడు మీరు దుష్టిని ఎదిరించగలుగుతారు. దేవుని వాక్యం మీలో లేకపోతే మీరు తప్పక తొట్టిల్లుతారు. హల్లెలూయా. పరిశుద్ధ కృపా సంఘంలో ఉన్న యవ్వన బిడ్డలారా, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీతో చెప్తున్నాడు, మీరు దుష్టిని ఎదిరించి ఉన్నారు. దేవుని యొక్క వాక్యం మీలో ఫలించి అభివృద్ధి చెంది దుష్టిని ఎదిరించి ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను క్రియలకు మీరు దూరంగా ఉండి ప్రతి ఏమంటారు ఆకర్షణకు లోని కాక దేవుని వాక్యం ముందు నిలకడగా ఉండి మీరు దుష్టిని ఎదిరించినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఎక్కడో ఉన్నత స్థితిలో మిమ్మల్ని నిలవబెడతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. చూడండి, యవనస్తులారా, ఇక్కడ చూడండి, దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. 2 దినవృత్తాంతాలు 10వ అధ్యాయము 8వ వచనం. అయితే అతడు అమ్మా పెద్దలు చెప్పిన ఆలోచనను త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటనున్న యవనస్తులతో ఆలోచన చేసిరి. చూడండి, ఇక్కడ ఒక పై చదువమ్మా, ఇది అసలు సందర్భం తెలుస్తుంది. పై చదువు. ఇక్కడ రాజు గారిని కూర్చి మాట్లాడుతున్న మాటలేవి. మరి ఎవరో కూడా దావీదు కుమారుడు కదండి, రెహబాం. సరే, అదే రెహబాము తన యొక్క పెద్దలతో ఆలోచన చేయలేదంట. పెద్దలతో ఆలోచన చేయలేదు. చూడండి, ఇక్కడ ఒక మంచి మాట మీకు మంచి సందర్భం అర్థం అవుతుంది. ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానము మరి తనకంటే ముందు పరిపాలించినటువంటి రాజులను చూడాలా, వాళ్ళు ఏ రీతిగా వారు పరిపాలన చేశారో, ఏ రీతిగా ప్రజల్ని వారు నడిపించారో, ఏ రీతిగా చేశారో అవన్నీ చూడాల్సినటువంటి బాధ్యత ఆ నూతనంగా రాజుగా అభిషేకం పడడానికి యెరోబోయాము విషయంలో అతను ఏం చేశాడు? పెద్దలను సంప్రదించలేదండి. ఎవరిని సంప్రదించలేదు. ఎవరిని సంప్రదించాడు? తన తోటి వారైనటువంటి యవ్వనస్తులను సంప్రదించాడు. హల్లెలూయా. యవనస్తులు సహజంగా ఏం చెప్తారంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడేదో చిన్న దెబ్బలాట జరుగుతుంది అనుకుందాం. అసలు అది ఎందుకు జరుగుతుందో ఏంటో ఆలోచన చేయరు ముందు కదండి. రే మనం ఉన్నట్టు కొట్టేస్తున్నారంట, రైట్రా అని చెప్పేసి 10 మంది కలిపి వెళ్ళి అక్కడ ఏమి ఆలోచించరు. అక్కడ ఏం జరిగింది, అసలు ఏంటి కథ, ఏంటి కమిషన్ ఏంటి, మనోడిని అసలు ఎందుకు కొడుతున్నారు, మనోడు ఏం చేశాడు, అది ఆలోచన. మనోడిని కొడుతున్నారు అంతే. దట్స్ ఆల్. వెళ్ళిపోయి వీళ్ళు కూడా దొంగలో దొరికిపోయి వాళ్ళు కూడా ఫైట్ చేసేస్తారు, కొట్టేస్తారు, అన్నీ అయిపోయి దెబ్బలు తగిలేసి ఆలోచన తిరిగిపోయిన తర్వాత అప్పుడు ఆలోచన వస్తుంది, అరే ఇదా జరిగింది, మాకు తెలియదే, మాకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా నీకు. హల్లెలూయా. అసలు అక్కడ ఆ దొమ్మి ఎందుకు జరుగుతుంది, అక్కడ ఆ కొట్లాట ఎందుకు జరుగుతుంది, ఆ గొడవ ఎందుకు జరుగుతుంది అని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా లేదా. కానీ ఏం చేస్తాం మనం? ఆవేశంగా వెళ్ళిపోతాం. యవనస్తులో ఉన్నటువంటి మెయిన్ ఏంటంటే ఆవేశం, ఆలోచన ఉండదు. హల్లెలూయా. పరిగెట్టేస్తారంతే. దేవునికి మహిమ కలుగును గాక. యవనంలో ఉన్నప్పుడంటే గోడలు కూడా దూకేస్తారంట. వాళ్ళకి తెలియదు అది గోడో లేకపోతే ఏముంటో తెలియదు. అంతా అలా ఉంటారు, అంత ఆవేశంగా ఉంటారు. కాబట్టి ఈ రాజుగారు ఈ యెరోబోయాము ఏం చేశాడు? తన యొక్క సహా వయసు కలిగినటువంటి వాళ్ళతో ఆలోచన చేస్తే వాళ్ళు ఏం చెప్తారు? యవనంలో ఉన్నప్పుడు ఏ ఆలోచనలు అయితే వస్తాయో ఆ ఆలోచనలు చెప్తారు. ఆ ఆలోచన వల్ల పరిపాలన చేస్తే ఏమవుతుంది? రాజ్యం కూలిపోద్ది. హల్లెలూయా. ప్రజలు ఇబ్బంది పడతారు. లేనిపోయిన
ఏంటి ఏమంటారు దాన్ని పనులు వేస్తారు, లేనిపోని బరువులు వాళ్ళ మీద పెడతారు, లేనిపోని అన్ని చేస్తూ ఉంటారు. హల్లెలూయా. యవనస్తులకి ఏం తోస్తే అది చేస్తూ ఉంటారు, అవునే కదా. దానివల్ల రాజ్యం ఏమవుతుందండి? పాడైపోతుంది. అలాగే యవన బిడ్డలారా, మనం ఆలోచన లేకుండా, మన పెద్దల్ని సంప్రదించుకోకుండా, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని ఎరగకుండా మనం ముందుకు వెళ్ళినట్లయితే మన వల్ల అనేకటువంటి ఆపదలు సంభవిస్తాయి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి ఆయన వాక్యం చేతనే మనం శుద్ధి చేసుకోగలుగుతాం, ఆయన వాక్యం చేతనే మనం నడిపింపగలుగుతాం, ఆయన వాక్యం చేతనే మనకు సమస్తము కూడా గౌరవం కానివ్వండి, లేకపోతే ధన సంపదలు కానివ్వండి, లేదా పేరు ప్రతిష్టలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దేవుని యొక్క వాక్యం వలననే మనకు కలుగుతుంది తప్ప ఈ భూమి మీద దేని వల్ల మనకే మరి అది జరగదని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథములో యవనస్తుల కొరకు అనేకమైనటువంటివి మరి సామెతల గ్రంథకర్త చెప్తాడు సొలొమోను రాజు, మరి యవన బిడ్డలారా మీరు సామెతలను చదవమని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు టైం గుర్తు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు అక్కడ కనబడుతుందండి మీరు చెప్పిన 5 నిమిషాలు అక్కడ ఉంది. నాకు ఇంకాను ఈ 5 నిమిషాల్లో 5 మాటలు చెప్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయం చాలా విలువైనదండి. నిజమే, సమయము చాలా విలువైంది. ఆ సమయాన్ని మనం పాడు చేసుకుంటే తిరిగి రాదు. అలాగే యవ్వనాన్ని పాడు చేసుకుంటే తిరిగి రాదు. హల్లెలూయా. హల్లెలూయా. మరి పెనూయేలు తల్లి తన కుమారుడికి చెప్తాది, మద్యపానము రాజులకు తగదు, అలాగే నీ యవ్వనాన్ని స్త్రీలకు ఇవ్వద్దు నాయన. హల్లెలూయా. యవ్వనాన్ని స్త్రీలకు ఇవ్వద్దు అని కొడుక్కి ఉపదేశం చేస్తుంది తల్లి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యవన బిడ్డలారా, ఈ నడత ఎలా ఉందో ఒకసారి మీరు పరీక్షించుకోండి మంచి సాయంకాల సమయంలో. ప్రియమైనటువంటి బిడ్డలారా, మన యవ్వనాన్ని కోల్పోతే మనం ఏమి చేయలేము. నాకు అదే బాధ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రభువా నేను ఏం కోల్పోయానో నాకు అర్థమవుతుంది, కానీ ఎలా నేను పరిగెట్టలేదు కదా ప్రభువా, నాకు శక్తిని ఇయ్యి, నాకు బలాన్ని ఇయ్యి, నాకు ఆరోగ్యాన్ని ఇయ్యి అని దేవుణ్ణి ప్రతిరోజు అడుగుతా ఉన్నాను. హల్లెలూయా. అలాగని నాకు బీపీ లేదనుకోవద్దు, బీపీ ఉంది, షుగర్ మాత్రం లేదు, కొలెస్ట్రాల్ బాగా ఉంది, ఇది నేను బాగా తింటాను, కొలెస్ట్రాల్ కూడా ఉంది. దేవుడు మరి మహాకృపలో ఆ మందులు కూడా వాడుతున్నాను. 3 నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయాలన్నారు. ఇప్పుడు 2వ నెల నడుస్తుంది. ఇంతవరకు నాకు ఏ కాంప్లికేషన్స్ లేవు అని అనుకున్నా, కానీ ఎందుకో నాకు కొంచెం అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకుంటే కొలెస్ట్రాల్ ఉంది, తర్వాత లివరు, ఈ మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి, హార్ట్ గీట్ అన్నీ బాగానే ఉంది. తర్వాత సిటీ స్కాన్ కూడా చేశారు హెడ్ నుంచి, అది కూడా బాగానే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఆ యొక్క మరి బీపీ, ఆ యొక్క కొలెస్ట్రాల్. కాబట్టి నన్ను పరిచర్యలో అలు పెరగకుండా ముందుకు సాగాలని నాకు తెలిసినటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని, నాకెంత అని చెప్పట్లే, ఇంతే ఉంది నా జ్ఞానం. ఆ ఇంత జ్ఞానాన్ని కూడా నేను ప్రజలకి పంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ మరి ఇంకోటి దేశంలో నేను ఎంతకాలం ఉండాలనేది అది దేవుని చిత్తం. కాబట్టి మరి మన ప్రియ సేవకులు ఫిలిప్పు గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో తిరిగి మళ్ళీ మన మధ్యకు వచ్చి సంపూర్ణ సేవలో వారు వాడబడాలని, అనేక మంది ఈ యొక్క ప్రాంగణం నిండుకోవాలని, అనేక మంది రావాలని ఆశపడుతున్నాం. మరి చాలామంది వచ్చేవారు, మరి ఇప్పుడు ఇది నాన్న కొద్దిమంది ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రియ యవన బిడ్డలారా, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, దేవుని సన్నిధికి అనేక మందిని నడిపించాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది. హల్లెలూయా. అలాగే యవ్వన స్త్రీలు మిమ్మల్ని అడగట్లేదు అనుకోవద్దు, మీ మీద కూడా బాధ్యత ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి యవ్వన బిడ్డలారా, మీకు అందరికీ నా యొక్క అనుభవాలలో అనేక విషయాలు చెప్పాలని ఆశ ఉంది, కానీ సమయం లేదు కాదు. కాబట్టి నేను ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ దేవుడు ఈ మాటలు జీవించి ఆశీర్వదించును గాక, మీరు ఫలింపజేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మా పరిశుద్ధుడైన ఆయన మహోన్నతుడా, మహిమగల తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా.
అల్పుడను, బాధ్యుడను, యోగ్యుడను, పామరుడను, నీతి లేని వాడను ఈ పక్షం